హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ టర్నింగ్ పాయింట్. మరి ఈ యొక్క వీడియోలో ఏపీ హైకోర్టు మనకు ఇప్పుడే తమ యొక్క వెబ్సైట్లో ఖాళీల సంఖ్యను తగ్గించింది. మొత్తం పాత జిల్లాల ప్రకారం 12 డిస్ట్రిక్ట్స్ ఉంటే అందులో 7 డిస్ట్రిక్ట్స్ నుంచి మనకు వేకెన్సీస్ తగ్గించింది. మరి యొక్క వేకెన్సీస్ ఏ జిల్లాలో ఎన్ని తగ్గాయి, ఏ పోస్టులకు. సో ముఖ్యంగా మనకు జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఉద్యోగాలకు, ఆఫీస్ సబార్డినేటు, ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు అయితే మాత్రం వేకెన్సీస్ తగ్గించింది. యాక్చువల్ మనకు ఇంకా పెంచుతారేమో అనుకుంటే మరి రివర్స్ గేర్లో మనకి వేకెన్సీస్ అనేది తగ్గించింది. ఇది ఎగ్జామినేషన్కు జస్ట్ 2 డేస్ ముందు మనకు రిలీజ్ అయింది, ఇప్పుడే రిలీజ్ అయింది. మరి అయినా కూడా మీరు చాలామంది ధైర్యం కోల్పోవద్దండి, వేకెన్సీ తగ్గిందనేసి భయపడొద్దండి, మన ప్రయత్నం మనం చేద్దాం. కాబట్టి ఈ యొక్క క్షణంలో మనం డిసప్పాయింట్ కాకోకుండా వేకెన్సీ తగ్గింది అయ్యో లేవే అని మీరు డ్రాప్ కాకుండా, క్విట్ కాకుండా ముందుకెళ్ళడమే మనకు తెలిసినటువంటి మార్గం. కాబట్టి మిత్రమా, సో డిసప్పాయింట్ కావద్దండి. ఒకసారి చూద్దాం ఏ జిల్లాలో ఏం తగ్గించింది అనేసి. మొత్తం 7 జిల్లాలలో తగ్గించింది. మరి అక్కడ 7 జిల్లాలు ఏంటివి, మరి ఏ జిల్లాలో వేకెన్సీ తగ్గలేదు, ఏ పోస్ట్లో ఎన్ని వేకెన్సీస్ తగ్గింది, ఏ కేటగిరీ వాళ్ళకు కూడా ఇక్కడ పూర్తిగా నేను మీకు వివరిస్తాను. ఇది అఫీషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. సో apsc.gov.inలో మనకి అఫీషియల్గా ఉంది, కళ్ళు మీరు కూడా ఒకసారి చూడొచ్చు మిత్రమా. అందులో చూస్తే మొట్టమొదటిగా అనంతపురం డిస్ట్రిక్ట్ నుంచి స్టెనోగ్రఫీ నుంచి ఎస్టీ నుంచి ఒక పోస్ట్ తగ్గించారు. గతంలో 8 పోస్టులు ఉంటే ఇప్పుడు 7 పోస్టులు రావడం జరిగింది. మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూస్తే ఒక పోస్ట్ ఓసీకి తగ్గింది, అంటే మొత్తం నోటిఫైడ్ చేసింది 11 అయితే ఇప్పుడు 10 మాత్రం ఉన్నాయి. మరి టైపిస్ట్ ఉద్యోగాలు మొత్తం 13 అనుకుంటే అందులో ఒక ఓసీ పోస్ట్ తగ్గింది. సో మొత్తం ప్రజెంట్కి అయితే మాత్రం 13 ఉంటే ఇప్పుడు 12 రావడం. అంటే ప్రజెంట్ స్టెనోగ్రఫీలు ఎన్ని ఉన్నాయి అనంతపురంలో అంటే 7 ఉన్నాయి, జూనియర్ అసిస్టెంట్ 10 ఉన్నాయి, టైపిస్ట్ ఉద్యోగాలు 12 ఉన్నాయి. మిగతా వాటిలో ఎటువంటి మార్పు లేదు, మిగతా జాబ్స్లలో మిగతా కేటగిరీలో ఎటువంటి మార్పు లేదు. కేవలం ఈ యొక్క 3 కేటగిరీలు మాత్రమే, అంటే స్టెనోగ్రఫీ, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఉద్యోగాలకు సంబంధించి మనకు మొత్తంగా 3 వేకెన్సీస్ అయితే తగ్గింది అనంతపురం జిల్లాలో. మరి మనకి చిత్తూరు తీసుకుంటే స్టెనోగ్రఫీలో ఒక వేకెన్సీ ఓసీకి తగ్గింది. గతంలో 7 ఉండేది, ఇప్పుడు 6 అయిపోవడం జరిగింది. అదే మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూస్తే ఒక పోస్ట్ ఓసీకి తగ్గింది, ఒక పోస్ట్ బీసీఏకి తగ్గింది. మరి మొత్తం ఇంతకుముందు 25 ఇప్పుడు 23కి రావడం జరిగింది, అంటే 2 ప్లేస్ దగ్గర తగ్గినాయి. తర్వాత టైపిస్ట్ ఉద్యోగాలు చూస్తే 2 ఓసీకి 2 తగ్గాయి, ఎస్సీ 3 కేటగిరీలో ఒక పోస్ట్ తగ్గింది. మొత్తం మీద 13 ఉంటే ఇప్పుడు 10కి మాత్రం రావడం జరిగింది. అదే మాదిరిగా ఎస్సీ ఇక్కడ కూడా అండి, ఎస్సీ 3లో ఏదైతే ఆఫీస్ సబార్డినేట్, సో ఆఫీస్ సబార్డినేట్ సంబంధించి ఎస్సీ 3 కేటగిరీలో 1 పోస్ట్ తగ్గింది. అంటే గతంలో 85 ఉండేటివి ఇప్పుడు 24 అయినాయి. అంటే మొత్తం మీద అయితే మాత్రం మనకు 1, 2, 3 ఈ యొక్క 4 మొత్తం చిత్తూరు జిల్లా నుంచి మనకు 7 వేకెన్సీస్ తగ్గాయి, 7 వేకెన్సీస్ తగ్గాయి. మరి చూస్తే నెక్స్ట్ ఈస్ట్ గోదావరి జిల్లా. సో ఈస్ట్ గోదావరి నుంచి మనకు ఒక స్టెనోగ్రఫీ నుంచి ఒక పోస్ట్ ఓసీలో తగ్గింది. అంటే గతంలో 8 ఉండేవి ఇప్పుడు ఎన్ని అయినాయి, 7 అయినాయి. మరి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూసినట్టయితే ఇక్కడ ఎస్సీ 3 కేటగిరీలో ఒక పోస్ట్ తగ్గింది, ఇప్పుడు 27కి రావడం జరిగింది. మరియు టైపిస్ట్ ఉద్యోగాల్లో ఒక్క ఎస్సీ పోస్ట్, ఎస్సీ కేటగిరీ 2లో ఒక పోస్ట్ తగ్గింది, అంటే 10 నుంచి ఇప్పుడు 9 అయినాయి. అంటే మొత్తం మీద అయితే మొత్తం ఈ యొక్క 3 కేటగిరీలో స్టెనోగ్రఫీ స్కేల్ 3లో, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ ఉద్యోగాలు 3 సంబంధించి 3 వేకెన్సీ తగ్గినాయి. మిగతా వాటిలో ఎటువంటి మార్పు లేదని భావించండి. తర్వాత 4th వన్ కృష్ణా డిస్ట్రిక్ట్ చూస్తే ఒక టైపిస్ట్లో నుంచి ఒక బీసీఈ పోస్ట్ ఒకటి తగ్గింది, బీసీబీ నుంచి ఒక పోస్ట్ తగ్గింది. అంటే 19 నుంచి ఇప్పుడు 18 పడిపోయినాయి. అంటే మిగతా వాటిలో ఎటువంటి మార్పు లేదు. కేవలం టైపిస్ట్ ఉద్యోగాల్లో 2 పోస్ట్ తగ్గాయి. అంటే ఇక్కడ నుంచి మనకు 2 ఉద్యోగాలు మనకు తగ్గాయి అనమాట. ఆ తర్వాత చూస్తే మనకు నెల్లూరు నుంచి చూస్తే నెల్లూరు చూస్తే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక పోస్ట్ ఓసీలో తగ్గింది, 2 బీసీఏలో తగ్గినాయి, బీసీబీలో 2 పోస్ట్ తగ్గాయి. ఓకే, బీసీబీలో 1 తగ్గినాయి. తర్వాత ఒక పోస్ట్ బీసీడీ నుంచి పెరిగింది. ఇక్కడ ఒక బీసీడీ పోస్ట్ మనకు పెరిగింది, అంటే గతంలో 15 ఉండేది ఇప్పుడు 11 అయినాయి. అంటే ఓవరాల్ ఎత్తుకుంటే మాత్రం మనకు 4 పోస్టులు మనకు తగ్గడం జరిగింది. తర్వాత టైపిస్ట్ ఉద్యోగాలు చూస్తే టైపిస్ట్ ఉద్యోగాల్లో 2 ఓసీ కేటగిరీలో ఒక ఉమెను, 1 జనరల్. సో ఒక ఎస్సీ 2 కేటగిరీలో ఒక పోస్ట్ తగ్గింది. సో మొత్తం మీద అయితే మాత్రం మనకు టైపిస్ట్ ఉద్యోగాల్లో ఏమి మనకు 13 నుంచి 10కి పడిపోయింది. అంటే 3 వేకెన్సీస్ మనకి ఇక్కడ తగ్గింది. తర్వాత ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూస్తే ఒక పోస్ట్ ఓసీది పెరిగింది, ఒక పోస్ట్ ఓసీది పెరిగిందనమాట.
ఓకే, ఇంతకుముందు ఒకటి ఉండే ఇప్పుడు 2 అయిపోయినాయి, ఒక పోస్ట్ పెరిగింది. మరి ప్రాసెస్ సర్వర్ చూస్తే ఓకే, సో ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలు 2 ఓసీకి పెరిగాయి, బీసీఏలో ఒక పోస్ట్ పెరిగింది. మొత్తం మీద 6 ఉద్యోగాలు కాస్త ఇప్పుడు 8 అయినాయి. సో మొత్తం మీద మాత్రం ఇక్కడ మనకు ప్లస్లో ఉంది. మరియు ఆఫీస్ సబార్డినేట్లో ఒక ఓసీ పోస్ట్ తగ్గింది, 2 బీసీజీ పోస్ట్ తగ్గినాయి. అంటే ఇప్పుడు మనకు 49 నుంచి 46కి పడిపోయింది, అంటే 3 పోస్టులు తగ్గినాయి. సో ఓవరాల్ అయితే మాత్రం మనకి ఇక్కడ ఓవరాల్గా మనకు 6 పోస్టులు, 6 పోస్టులు మనకి ఇక్కడ తగ్గింది. నెల్లూరు జిల్లా నుంచి 6 పోస్టులు తగ్గాయి. తర్వాత వైజాగ్ చూస్తే, వైజాగ్లో స్టెనోగ్రఫీ చూస్తే, స్టెనోగ్రఫీలో ఒక బీసీబీకి పెరిగింది, ఒక బీసీఈ కూడా పెరిగింది, మరి ఈడబ్ల్యూఎస్ కూడా ఒక పోస్ట్ పెరిగింది. అంటే 4 నుంచి మనకు 7 ఉద్యోగాలు పెరిగినాయి. మొత్తం అయితే మనకు +3లో ఉంది. మరియు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూస్తే జూనియర్ అసిస్టెంట్ చూస్తే 2 ఓసీ పోస్ట్ తగ్గినాయి, 2 బీసీఏ పోస్ట్ తగ్గాయి, ఒక బీసీబీ తగ్గింది, ఒక బీసీడీ తగ్గింది, ఒక బీసీఈ తగ్గింది, ఒక SC2 కేటగిరీ ఒకటి తగ్గింది, SC3 కేటగిరీ ఒకటి తగ్గింది. సో మొత్తం 15 నుంచి చాలా తక్కువగా 6కి పడిపోయినాయి. అంటే ఓవరాల్గా చూస్తే మనకి ఇక్కడ 6 పోస్ట్ తగ్గినాయి. 6 పోస్టులు మనకి ఇక్కడ తగ్గింది వైజాగ్లో. గరిష్టంగా ఎక్కువ తగ్గి మనకి వైజాగ్ అని చెప్పచ్చు ఇక్కడ. టైపిస్ట్ చూస్తే 5 ఓసీ ఉద్యోగాలు తగ్గినాయి, 5 తగ్గినాడు, 5 ఓసీ ఉద్యోగాలు తగ్గాయి. అంటే 13 నుంచి 8కి పడిపోయింది. మొత్తం మీద అయితే మొత్తం మనకి 5 అయింది. మరి ఆఫీస్ సబార్డినేట్ చూస్తే ఆఫీస్ సబార్డినేట్లో ఒక ఓసీకి తగ్గింది, ఆ బీసీఏ కేటగిరీలో 5 పోస్ట్ తగ్గినాయి, బీసీబీలో 3 తగ్గాయి, SC2-3 కేటగిరీలో 1 పోస్ట్ తగ్గింది. మొత్తం మీద 73 పోస్ట్ ఇప్పుడు 63 రావడం జరిగింది. మొత్తం 10 తగ్గాయి. ఓవరాల్ ఎత్తుకుంటే వైజాగ్ నుంచి మనకు 21 పోస్టులు, అత్యధికంగా 21 పోస్ట్ మనకు వైజాగ్ జిల్లాలోనే తగ్గడం జరిగింది. నెక్స్ట్ వెస్ట్ గోదావరి చూస్తే వెస్ట్ గోదావరి నుంచి మనకు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల్లో ఒక ఓసీ పోస్ట్ తగ్గింది, 2 SC2 కేటగిరీలు తగ్గాయి. అంటే 14 నుంచి మనకు 11, అంటే 3 పోస్ట్ తగ్గిపోవడం జరిగింది జూనియర్ అసిస్టెంట్లో. మరి టైపిస్ట్ చూస్తే ఒక బీసీఏ తగ్గింది, ఒక బీసీబీ కూడా తగ్గింది. మొత్తం మీద మనకు 11 నుంచి కాస్త 9 అయిపోయింది. ఓవరాల్ అయితే 2 తగ్గాయి మనకు టైపిస్ట్ ఉద్యోగాల్లో. మరి ఆఫీస్ సబార్డినేట్ చూస్తే 2 ఓసీ పోస్ట్ తగ్గినాయి, బీసీఏ నుంచి 1 పోస్ట్ తగ్గింది, SC2 కేటగిరీ 1 పోస్ట్ తగ్గింది. గతంలో 17 ఉండే వేకెన్సీస్ ఇప్పుడు 13 రావడం జరిగింది. ఓవరాల్ మొత్తం మనకు 4 తగ్గింది. ఓవరాల్గా మనకు వెస్ట్ గోదావరి నుంచి మనకు మొత్తం 9 ఉద్యోగాలు తగ్గాయి. ఓవరాల్ ఎత్తుకుంటే కంప్లీట్గా మనకు 51 పోస్ట్ తగ్గింది. అన్ని జిల్లాలు 7 జిల్లాలు కలుపుకుంటే 51 వేకెన్సీ తగ్గింది. ఈ యొక్క 7 జిల్లాలు కాకుండా మిగతా జిల్లాలు అన్నింటిలో కూడా అన్నింటిలో కూడా ఎక్కడ వేకెన్సీ పెరగలేదు, తగ్గలేదు, యాజ్ ఇట్ ఈస్గా ఉన్నాయి. కేవలం ఈ యొక్క 7 జిల్లాల్లో మాత్రమే మనకి ఈ యొక్క వేకెన్సీ తగ్గింది. అంటే గతంలో మనకు 1621 అనే పోస్టులు కాస్త ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే 1570గా మనం రీడ్ చేసుకోవాలి. 1570గా ఇప్పుడు మనం రీడ్ చేసుకోవాలి. ఇది మాత్రం కొంచెం ఇబ్బందికరమైన సంఘటనే. ఎందుకంటే ఈ యొక్క మూమెంట్లో మనకి 51 పోస్ట్ తగ్గినాయి అనేది ఆశ్చర్య వ్యవహారం కాదు, చాలా బాధాకరమైనటువంటిది. అయినా కూడా పర్లేదు. మనం చేయాల్సిన పని ఏమంటే ఈ యొక్క మూమెంట్లో డిసప్పాయింట్ కాకుండా ముందుకెళ్ళండి. అది త్వరలో మనకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి కూడా నోటిఫికేషన్ రాబోతూ ఉంది. ఏమైతే పోస్ట్ పడుతుంటే మీరు అవన్నీ కూడా అప్లై చేస్తూ ఉండండి. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ కాకూడదు. మనకు తెలిసిన ఒకటి మార్గం ధైర్యంగా ముందుకెళ్ళడమే మిత్రమా. కాబట్టి ఈ యొక్క తక్కువ సమయంలో మీ యొక్క ప్రణాళిక మీద మీ యొక్క ఫోకస్ చేసుకోండి, మీ యొక్క స్టడీస్ మీద ఫోకస్ చేయండి, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసేయండి. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఉత్తమ్ అకాడమీ నుంచి మీకు ఫుల్ సపోర్ట్ లభిస్తుంది. అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. డోంట్ బి డిప్రెస్, బీ పాజిటివ్. థ్యాంక్ యూ.